సారంగాపూర్ మండలం పోచంపేట గ్రామంలో లక్ష్మీదేవిపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయల చొప్పున మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. కార్యక్రమంలో సర్పంచులు శేఖర్, జగదీష్, ఉప సర్పంచులు ఉపేందర్, సుజేత, నరేష్, ప్రభాకర్, ఎంపీఓ సలీం, ఆత్మచరణ్, కాటిపల్లి గంగారెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ మల్లారెడ్డి, నరసింహారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సొల్లు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గ్రామాల్లో పల్లె దవాఖానాలు, మహిళా సమైక్య భవనాలు, కుల సంఘ భవనాలు, జగిత్యాల నియోజకవర్గంలో అత్యధిక సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వంతో కలిసి పనిచేసి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని, పేదలకు ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సన్నబియ్యం పంపిణీతో నాణ్యమైన భోజనం అందుతుందని ఆయన అన్నారు. నేటి న్యూ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి వచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు వేదిక కోరుతున్నాము. వారితో పాటు లక్ష్మీదేవి మండలంలో అన్ని గ్రామాల సర్పంచులు, మరి అన్ని గ్రామాల ఉప సర్పంచులు, ట్యాక్స్ చైర్మన్ ఎంపీడీ గారు ప్రారంభోత్సవ ఉపన్యాసాలు చూస్తున్నాం. అప్పటి రోజుల్లో మన ఊరిలో గొల్లవాడకు వెళ్ళాలంటే గొల్లవాడలో ప్రతి రోడ్డు బురదమయంగా మారేది. ఆ విషయం మా మానక గంగవ్వకు బాగా తెలుసు. అప్పటి వేసి వారి ఇంటి ముందు నుంచి అక్కడ మనుషులు పోవడానికి కాలినడక కూడా ఇబ్బంది అయిందని చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. అలాంటి టైంలో మన ఎమ్మెల్యే, మన జగిత్యాల అభివృద్ధి ప్రదాత మన సార్ గారు అక్కడనే సీసీ రోడ్డు ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని అక్కడ మన అర్పల్లి రోడ్డు ఇంటి వరకు వారు సీసీ రోడ్ చేయించారు. బాగా కావాలని చెప్పి అడుగుతున్నారు. గ్రామ పంచాయతీ అయింది, దవాఖాన అయిపోయినది. అట్లనే మహిళా సంఘ భవనాలు కూడా మొదలుపెట్టాం. కుల సంఘ భవనాల విషయానికి వస్తే మీరందరికీ తెలుసు, దాదాపు ఈ 10 ఏళ్ళుగా అటు ధర్మనాయకంగా వేరు చేసి గ్రామ పంచాయతీ చేసి వాళ్ళకు మంచిగా రోడ్ వేసి అటు ఆ కార్యక్రమాలు ఇక్కడ మనకు ముదిరా సంఘం కావచ్చు, యాదవ్ సంఘం కావచ్చు, అంగన్వాడీ బడి కావచ్చు, నాయక గూడెం కావచ్చు, పద్మశాలి సంఘం కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో వాటికి ఎంతో కొంత ప్రభుత్వ పక్షాన నామవర్తిగా చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో పీరే గుడి కూడా వచ్చి ఆ గుడి నిర్మాణం కూడా మనకు
అదే విధంగా సీసీ రోడ్ ఎన్ని వేసినా ఇంకుంటాయి. ఎన్ని వేసినా ఇప్పుడే మన తమ్ముడు చెప్తున్నాడు ఎస్సీ కాలంలో యాదవ సంఘంలో కావాలని తప్పకుండా వేద్దాం. ఒక్కటైతే ధైర్యంగా చెప్పగలుగుతాం, ఈ 7-8 ఏళ్లలో వేసిన రోడ్లు అంతకుముందు 30-40 ఏళ్ళలో చేయలేదు. అన్ని రోడ్లు వేస్తున్నాం. ఇంకా దానిగా ఇక్కడ కనబడే రోడ్లన్నీ నేను రాజకీయాలకు వచ్చినట్టు వేస్తున్నాను. అట్లనే నీళ్ళ కరువు నాయకం కూడా ఉండే నేను నన్ను గెలిపించినాక అక్కడ కూడా కొత్త టైం చెప్తాను. నీళ్ళు ఎత్తున్నారు 9 ఏదో ఉంటే సమస్యలు ఉంటాయి, అందుకే అడిగినా, తప్పేం లేదు. కట్టినాం, దాని వెనుక సమస్య ఉంటుంది. అట్లా నాయకం కూడా ట్యాంకు అట్లా 10 ట్యాంకులు కట్టించిన చిన్న చిన్నవి మళ్ళా అంటే కూడా అంటే మీరందరూ కూడా ఒక నమ్మకంతో గెలిపించండి. అట్లానే మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. నేనప్పుడు వేరే దగ్గర గెలిపించారు, ముఖ్యమంత్రి గారు కలిసి పనిచేద్దామన్నారు, కలిసి పనిచేస్తున్నాం. దాంతో ఇప్పుడు ఈ ఊరికి దాదాపు 30 నుంచి 35 ఇందిరా మిల్లు ఇచ్చాం. ఇంకా కూడా ఇందిరా మిల్లు పేదవాళ్ళు జాగ్రత్తలు కట్టుకుంటుంది. ఎన్నంటే ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అదేవిధంగా మహిళా సంఘాలలో కూడా ఈ పాత లోన్ క్లియర్ తీసుకుంటే లిత్తి లేకుండా మీకు అందరు కూడా ₹1,00,000 లోన్ దొరుకుతుంది. బేస్మెంట్ కట్టగానే మళ్ళీ వస్తుంది. మళ్ళీ మీ అందరికి చెప్తా ఉన్నా, పాత ఇందిరా మిల్లు అంతకుముందు కట్టుకొని నడిగి రాకుండా ఉంటారు. అంటే అంతకుముందు ఇందిరమ్మ కాలంలో కాంగ్రెస్ కాలంలో అట్లా బేస్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటే అవసరం లేదు తీసుకుంటారు. అట్లా బేస్మెంట్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా గోడలు పెట్టుకొని చెత్త పోసుకుంటే వాళ్ళకు కూడా 4 లక్షల దాకా ఉడుతారని చెప్పి ఈ సందర్భంగా చెప్తుంది. అందరికీ శిరస్సు వచ్చిన అవసరం చెప్తాము. అందరికి శిరస్సు వచ్చిన అవసరం చెప్తాము. చాలా మంది మండల ముఖ్య నాయకులు గ్రామ పెద్దలను మాట్లాడేవారు, కానీ ఇక సమయం లేదు కాబట్టి నేను సమయం ఉన్నా కానీ ఎండా పని లేదు. ఆదివారం అయిపోయింది ప్రోగ్రాం, దేనికి 1 గంటకు పోలేదు అన్న చేశాను. కానీ ఎండ అందరికి కూడా ఇబ్బంది అవుతుంది. మీ అందరూ కూడా ఇంత సంతోషంగా వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక బిల్డింగ్ కూడా మంజూరు చేస్తాం. మహిళా సంఘం ఒకటే వచ్చి నడకపోతే 2 ఉన్నాయి, 2వది కూడా చేయిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం.